ఈ మధ్య కాలంలో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దానివల్ల రకరకాల సఫరింగ్స్ అనేది విమెన్ చూస్తున్నారు. అసలు ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌కి కారణాలేంటి? వచ్చిన తర్వాత దీనికి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్, అంటే నార్మల్గా ఉమెన్కి అయ్యే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్లో అయ్యే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటో ముందు తెలుసుకోవాలి. నార్మల్ వెజైనల్ వైట్ డిశ్చార్జ్ అనేది హెల్తీ వైట్ డిశ్చార్జ్. ఇది మనకి ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నెలలు ఆగిపోయే వరకు ఉంటుంది. ఇది హెల్తీగా ఉంటుంది, అంటే నార్మల్ వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం మ్యూకాయిడ్ లాగా ఉంటుంది, అండ్ దురద కానీ వాసన కానీ ఇరిటేషన్ కానీ ఉండదు. ఇది మనకి డేట్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత అలాగా స్టార్ట్ అయ్యి మనకి పీరియడ్ వచ్చే ముందు వరకు ఈ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఇది హెల్తీ, ఎందుకంటే వెజైనాలో అది బయటికి ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని ప్రివెంట్ చేయడానికి ఈ డిశ్చార్జ్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఈ డిశ్చార్జ్ తగ్గిపోయినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బికాజ్ ఇది బేసిక్ గుడ్ డిశ్చార్జ్ అనేది ఉండాలి. ఇది తగ్గిపోయిన వాళ్ళలో మెయిన్ గా నెలలు ఆగిపోయే ముందు, నెలలు ఆగిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ లో ఈ డిశ్చార్జ్ అనేది టోటల్ గా తగ్గిపోయి వెజైనా పూర్తిగా డ్రై అయిపోతుంది. సో ఇలాంటి టైంలో ఓల్డ్ ఏజ్ లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆఫ్టర్ మెనోపాజ్ ఇన్ఫెక్షన్ డేట్స్ ఎక్కువగా ఉంటాయి ఉమెన్ లో. దట్ ఈస్ బికాస్ ఈ వెజైనా డ్రైనెస్ వల్ల బయట నుంచి బ్యాక్టీరియా అనేది ఎక్కువగా వెళ్తుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోయి ఉంటుంది వెజైనాలో మన హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. సో బయట బ్యాక్టీరియా అనేవి ఈజీగా అటాక్ చేస్తాయి. అండ్ వెజైనా డ్రైనెస్ అయిపోయినప్పుడు బాగా ఇచ్చింగ్ అయిపోతుంది, ఆ సర్ఫేస్ అంతా డ్రై అయిపోయి సెన్సిటివ్ ఏరియా అంతా ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో దీనివల్ల మెన్సెస్ ఆగిపోయిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ దీనివల్ల ఉంటాయి. అండ్ నెంబర్ 2, ఓల్డ్ ఏజ్ లో జనరల్ గా షుగర్స్ ఉంటాయి. సో డయాబెటిక్ వాళ్ళలో కూడా బయట నుంచి బ్యాక్టీరియా అనేది ఎక్కువ అటాక్ చేసి వెజైనా ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే రిస్క్ ఉంటుంది. కమింగ్ టు యంగ్ ఏజ్, చిన్న పిల్లల్లో కూడా మెనార్కే వచ్చిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాము. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటి, వాళ్ళు బయట బ్యాడ్ వాష్రూమ్స్ యూజ్ చేసిన, కామన్ టాయిలెట్స్ ఎక్కడైనా బాలేని దగ్గర వాడినా అక్కడ నుంచి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది సెక్షువల్ యాక్టివిటీ. ఇప్పుడు చాలా మంది అన్మ్యారీడ్ వాళ్ళు కూడా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అవుతున్నారు. దీస్ ఆర్ ద 2 రీజన్స్. అయితే ఒకటి, పీరియడ్స్ అయిన టైంలో వాళ్ళు హైజీనిక్ గా పెట్టుకోకపోయినా, బ్యాడ్ వాష్రూమ్స్ యూజ్ చేసిన, ప్యాడ్ అనేది ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 6 అవర్లీ చేంజ్ చేయాల్సి ఉంటుంది పీరియడ్ ఉన్నప్పుడు. అండ్ కొన్ని సెంటెడ్ ప్యాడ్స్ ఉంటాయి, అలాంటివి వాడకూడదు. ఎంత కెమికల్ ఫ్రీ ప్యాడ్ మీరు యూజ్ చేసుకుంటే అంత బెటర్. అండ్ ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ వాషింగ్ ఒకటి, ఎక్కువగా సోప్, డిటర్జెంట్స్ అట్లా యూజ్ చేసే వాళ్ళు ఈ నార్మల్ హెల్తీ వైట్ డిశ్చార్జ్ ని తీసేస్తూ ఉంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ పెరుగుతాయి. అండ్ ఎక్కువగా వీ వాష్ అని ఇలాంటి ఇంటిమేట్ వాషెస్ కొన్ని వచ్చాయి. అవి ఏంటి, మీరు లోపల వరకు క్లీనింగ్ అనేది చేసుకోకూడదు, జస్ట్ బయట క్లీనింగ్ మాత్రమే చేసుకోవాలి. చాలా మంది వాషెస్ ని లోపల వరకు వేయడము, లోపల క్లీనింగ్ చేయడం చేస్తూ ఉంటారు. దానివల్ల కెమికల్ వల్ల ఎక్కువ ఇరిటేషన్ అయిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ హెల్తీ బ్యాక్టీరియా, హెల్తీ డిశ్చార్జ్ అనేది పోతుంది. అండ్ బయట నుంచి మనం ఇన్ఫెక్షన్ ని లోపలికి పుష్ చేస్తున్నట్టు.